ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటే ఎవ్వరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. దాదాపు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ముఖ్యంగా శిథిలావస్థ చెందినటువంటి భవనాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వెకట్ చేసి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు సూచనలు చేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలి. దట్టు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. వచ్చే 3 రోజుల పాటు ఒకవైపు మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండల అనంతరం కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్లో ఈ ఎఫెక్ట్ ఏదైతే చక్రవాకం కావచ్చు, ద్రోణి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావడం అవాయిడ్ చేయాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మెయిన్ సిగ్నల్స్ ఉంటాయో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. కానీ ఒకటేసారి అందరూ కూడా ఆఫీస్ 5 తర్వాత ఈ వర్షం స్టార్ట్ అయింది. అందరూ కూడా ఆఫీసులు ముగించుకొని అప్పుడే బయటికి రావడంతో ఎక్కడికక్కడ దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో వాటిని క్లియర్ చేసే విధంగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు ఇటు రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో వచ్చే 3 గంటలు నగరానికి ఎంతో కీలకం. వచ్చే 3 గంటలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ శిల్ప, హైదరాబాద్లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రదేశాలలో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయే 3 గంటల పాటు ప్రజలెవరూ కూడా ఇండోర్స్కే పరిమితం కండి, ఎవరు బయటకు రావద్దు అని. మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు హైదరాబాద్లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో. కొంతమంది భారీ వర్షంలోనూ ఏదో ఒక వాహనాల్లో బయటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈదురుగాలులు ఇక్కడే వీచే అవకాశం ఉంది అని చెప్పలేము. ఎక్కడైనా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఈదురుగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బలహీనంగా ఉన్న ఏదైనా రేకులతో ఉన్న ఇంటి పైకప్పు ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడైనా భవన నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఏవైనా వస్తువులు ఆ గాలికి ఎగురొచ్చి మరో చోట పడే అవకాశం ఉంటుంది. రోడ్లపై వెళ్ళే వారిపై పడే అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు కొమ్మలు కూడా విరిగి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 3 గంటల పాటు ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఇండోర్స్ నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ మీరు షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడైనా ఉంటే, షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి రాబోయే 3 గంటల పాటు. లేదంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే మరో 3 గంటల పాటు మీరు ఆఫీసులోనే ఉండిపోండి. ఆ ఇళ్లలో ఉంటే మరీ మంచిది, ఇంట్లోనే ఉండిపోండి. ఏదైనా ఒక పని ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒకవైపు స్లోగా వాహనాలు వెళుతూ ఉన్నాయి, మరోవైపు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పై కూడా భారీగా నీళ్లు చేరాయనే తెలుస్తోంది. సో మీరు ఎక్కడున్నారు, మీరున్న చోట ప్రస్తుతం భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఒకవేళ కమెంట్ బాక్స్లో తెలియచేస్తే ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉందో నేను చెప్పగలుగుతాను. కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటారు, ఆ ఏరియాలని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రాబోయే 3 గంటల పాటు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రజలు ఆల్రెడీ బయటకు వచ్చేసే ఉన్నారు. సో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కడెక్కడ భారీ వర్షం కురుస్తోంది, ఎక్కడ ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనే విషయాన్ని మీరు కమెంట్ బాక్స్లో తెలియచేస్తే ఆ విషయం కూడా జనాలకు కొంచెం ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాలని జనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రూట్లోంచి కాకుండా ఒకవేళ ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు ఆగిపోవడమో లేదంటే వేరే రూట్లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నారు, మీరున్న ఏరియాలో ఎక్కడ ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు 2వ బాక్స్లో చూస్తున్నది మాత్రం కోకాపేట ఏరియాలో విజిబిలిటీ కూడా చాలా తగ్గిపోయిన దృశ్యాలు చూస్తున్నారు. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు లేదంటే మరో చోట నుంచి ఎగురొస్తున్నటువంటి వస్తువులు, అవి ఏదైనా రేకు లాంటి వస్తువులు అయితే ఎవరిపైనైనా పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎట్ చాంద్రాయణగుట్ట. ఒకరు కామెంట్ చేశారు, చాంద్రాయణగుట్టలో బాబానగర్లో చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందంట. ఈసీఐఎల్లో సినిమా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఓకే.
ఒకవేళ మీరు ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్లకు వెళ్ళుంటే సినిమా స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు సినిమా కనబడుతుందని, అంటే వర్షం సినిమా కనబడుతుందని చెప్తున్నారు. ఈసీఎల్లో కూడా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇంకా బాబుగూడలో హెవీ రైన్ స్టార్ట్ అయింది. 6 గంటల 4 నిమిషాల నుంచే హెవీ రైన్ స్టార్ట్ అయిందని కమెంట్ చేస్తూ ఉన్నారు. జగదీష్ కమెంట్ చేశారు. ఛత్రినాక లాల్ దర్వాజా దగ్గర హెవీ రైన్ పడుతుందని ఈ కామెంట్స్లో తెలియజేస్తున్నారు. సో ఎక్కడెక్కడ వర్షం, ఈసీఎల్లో కూడా ఇప్పుడే అక్కడ వర్షం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈసీఎల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. పిడుగులు కూడా పడుతున్నాయి, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. యాంజిల్ కామెంట్ చేశారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ చాంద్రాయణగుట్టలో అయితే మాత్రం ప్రస్తుతం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. చాంద్రాయణగుట్ట మీదుగా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మీరు అటువైపు వెళ్లకుండా ఉంటే బెటర్. ప్రస్తుతానికి చాంద్రాయణగుట్టలో బాబానగర్లో మాత్రం రోడ్లన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. ఈసీఎల్లో అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. బాబుగూడలో కూడా మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 బాక్స్లో కూడా చూడొచ్చు. భారీ వర్షం కారణంగా పంజాగుట్టలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. పుప్పాల సాయి సంతోష్ చెప్తున్నారు. ఛత్రినాకలో లాల్ దర్వాజా దగ్గర బాగా ఎక్కువ వర్షం కురుస్తోంది అని చేస్తున్నారు. మతీన్ ఖాన్ హెవీ రైన్ అంట. వారాసిగూడలో భారీ వర్షం కురుస్తోందని చెప్తున్నారు. ఓల్డ్ సిటీ ఈద్ బజార్లో భారీ వర్షం కురుస్తోందని అబ్దుల్ హమీద్ ఆయన కామెంట్ చేశారు. చింతల్లో ఫుల్ రైన్, చింతల్లో భారీ వర్షం కురుస్తోంది. అటు చింతల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. అందుకే రాబోయే 3 గంటల పాటు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. బాలు అగర్వాల్ చెప్తున్నారు. టెంపుల్ ఫుల్ రైన్. బాబు అగర్వాల్ కూడా చెప్తున్నారు అక్కడ భారీ వర్షం కురుస్తోందని. ఉద్దీన్స్ హెవీ రైన్. సంతోష్ నగర్లో హెవీ రైన్ కురుస్తోందని చెప్తున్నారు. ఇక ప్రకాష్ నేత కూడా చెప్తున్నారు. సికింద్రాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోందంట. 5 గంటల నుంచి సికింద్రాబాద్లో భారీ వర్షం కురుస్తోందని. నిజాంపేటలో పడటం లేదంట. నిజాంపేటలో మాత్రం ప్రస్తుతానికి వర్షం కురవడం లేదు అని ఎస్ఆర్ ఫోటోగ్రఫీ మధు కామెంట్ చేశారు. నిజాంపేటలో ఇంకా వర్షం కురవడం లేదు. చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కురవడం లేదు. మీర్పేటలో బీభత్సంగా కురుస్తుంది. మీర్పేటలో భారీ వర్షం కురుస్తుందంట. అనసూయ కుమారి మీర్పేట నుంచి కామెంట్ చేశారు. బహుశా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక కాళేశ్వర్ శివస్వామి హెవీ రైన్ కురుస్తుందంట. లంగర్ హౌస్లో కూడా హెవీ రైన్ కురుస్తుంది. కాబట్టి ఒకవేళ అటు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వెళ్లకుండా ఉండటం బెటర్. కూకట్పల్లిలో నో రైన్. ప్రస్తుతం కూకట్పల్లిలో మాత్రం వర్షం కురవడం లేదు అని నజీం షేక్ చెప్తున్నారు. కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా అక్కడున్న అభిప్రాయాన్ని, అక్కడున్న పరిస్థితులను కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. కూకట్పల్లిలో మాత్రం వర్షం కురవడం లేదు. బిఎన్ రెడ్డి నగర్లో ఫుల్ రైన్. బిఎన్ రెడ్డి నగర్లో బీభత్సమైన వర్షం కురుస్తోంది. ఓల్డ్ సిటీలో వర్షం కురుస్తోంది. నాగోల్లో దంచి కొడుతుందట. నాగోల్లో వర్షం దంచి కొడుతుందట. క్రేజీ సూరజ్ కామెంట్ చేశారు. అండ్ ఆరెంజ్ రాక్స్ 27 ఓల్డ్ సిటీలో ఫుల్ రైన్ కురుస్తోంది. మాచర్ల నీరజ బిఎన్ రెడ్డిలో ఫుల్ రైన్ కురుస్తోందని కామెంట్ చేశారు. ఎస్వి సిస్టర్స్ ఫర్ ఎవర్ హెవీ రైన్ విత్ స్టోమ్ అట్ బుద్వేల్లో కూడా రాజేంద్ర నగర్లో కూడా భారీ వర్షం కురుస్తుందట. సో అటువైపు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెళ్లకుండా ఉండటం బెటర్. జగదీష్ బాబుగూడలో, మోతీనగర్, బోరబండ్లో హెవీ రైన్ కురుస్తుందంట. పోలీస్ డోంట్ అలౌ ఎనీ వెహికల్స్. పోలీసులకు ఆయన చెప్తున్నారు ఇటువైపు ఏ వెహికల్స్ని కూడా రానవద్దు అని, ఎందుకంటే హెవీ రైన్ కురుస్తోంది అండ్ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రకాష్ నేత బ్లాగ్స్ చెప్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి అని, ఎందుకంటే రాబోయే